మన విశ్వం ఎన్నో అద్భుతాలతో నిండిపోయి ఉంటుంది. వాటిలో ఒకటి ఫాస్ట్ రేడియో బర్స్ట్ ఎఫ్ఆర్బి అనే విచిత్రమైన అంతరిక్ష శబ్ద సంకేతం. ఇవి కొన్ని మిల్లీ సెకండ్ల పాటు మాత్రమే కనిపించే అత్యంత శక్తివంతమైన రేడియో తరంగాలు. కానీ అవి ఏ మూలం నుంచి వస్తున్నాయో, వాటి ఉద్దేశం ఏమిటో ఇప్పటికీ ఖగోళ శాస్త్రజ్ఞులకు ఒక పెద్ద మిస్టరీగా మిగిలిపోయింది. ఫాస్ట్ రేడియో బర్స్ట్ అనేది ఒక అత్యంత వేగవంతంగా వెలువడే రేడియో సిగ్నల్. ఇది కేవలం కొన్ని మిల్లీ సెకండ్ల సమయంలోనే అంతరిక్షం అంతటా విస్తరిస్తుంది. ఒక ఎఫ్ఆర్బి విడుదల అయ్యే శక్తి మన సూర్యుడు ఒక రోజులో విడుదల చేసే శక్తి కంటే ఎక్కువగా ఉండొచ్చు. 2007లో ఆస్ట్రేలియాలోని పర్క్స్ రేడియో టెలిస్కోప్ ద్వారా మొదటిసారి ఒక ఫాస్ట్ రేడియో బర్స్ట్ను గుర్తించారు. అప్పటి నుంచి ప్రపంచంలోని ఖగోళ పరిశోధనా కేంద్రాలు ఈ ఘటనను గమనించడం ప్రారంభించాయి. ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయో అనే ప్రశ్నకు ఇప్పటికీ ఖచ్చితమైన సమాధానం లేదు. శాస్త్రవేత్తలు కొన్ని కారణాలను సూచిస్తున్నారు. న్యూట్రాన్ నక్షత్రాలు, అత్యంత సాంద్రత గల మృత నక్షత్రాల నుంచి వచ్చే అయస్కాంత తరంగాలు, మ్యాగ్నెటర్లు, భీకరమైన అయస్కాంత శక్తితో కూడిన నక్షత్రాల పేలుళ్ళు, బ్లాక్ హోల్ సమీపం, బ్లాక్ హోల్ చుట్టూ ఉండే గ్యాస్, ధూళి కలయిక వల్ల ఉద్భవించే రేడియో తరంగాలు, ఏలియన్ కమ్యూనికేషన్ సిద్ధాంతం. కొంతమంది శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం ఇవి ఎక్కడో ఉన్న బాహ్య నాగరికతలు పంపే సంకేతాలు కావచ్చని కూడా అనుమానం ఉంది. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, కొన్ని ఎఫ్ఆర్బీలు ఒక్కసారి మాత్రమే కనిపిస్తాయి, కానీ కొన్ని పునరావృతం అవుతూనే ఉంటాయి. ఉదాహరణకు ఎఫ్ఆర్బి 121102 అనే ఒక సిగ్నల్ ప్రతి కొన్ని రోజులకు ఒకసారి భూమి వైపు వస్తూ ఉంటుంది. దీని మూలం ఒక చిన్న గ్యాలక్సీలో ఉన్న మ్యాగ్నెటర్ అనే శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. శాస్త్రవేత్తల ప్రకారం ఎఫ్ఆర్బి ద్వారా మనం విశ్వంలో ఉన్న ప్లాజ్మా, అంతరిక్ష గ్యాస్ సాంద్రత మరియు గ్యాలక్సీల మధ్య దూరం వంటి విషయాలను అంచనా వేయవచ్చు. అంటే ఇవి కేవలం మిస్టరీ మాత్రమే కాదు, విశ్వం గురించి విలువైన సమాచారాన్ని అందించే తాళాలు కూడా కావచ్చు. ఫాస్ట్ రేడియో బర్స్ట్ మనకి చెబుతున్నది ఒకటే విషయం: విశ్వం మనం ఊహించిన దానికంటే ఎంతో గొప్పది. ఇంకా మనం తెలుసుకోని ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. ఎక్కడి నుండి వస్తున్నాయో తెలియకపోయినా విశ్వం మాట్లాడే భాషలోని ఒక సంకేతంగా ఇవి మనకు ఆసక్తికరమైన మర్మంగానే మిగిలిపోయాయి.